నాగమల్లేశ్వరి గారు, ఈ విపత్తు వేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సచివాలయాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, డోర్ డెలివరీ వ్యవస్థ కానీ ఇవన్నీ ఉంటే మనకి మరింత మెరుగైన సేవలు అందేవని ప్రజలు నిజంగా గుర్తు చేసుకుంటున్నారా లేదా? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి నా నమస్కారాలు సార్. ఇవాళ మనం గుర్తుంచుకునేది ఏముంది సార్, వాళ్ళు కూడా మొన్న బుడమేరుకి సంబంధించి అక్కడ వరదలు వచ్చినప్పుడు వాలంటీర్లను వాడారు కదా సార్. ఎందుకు వాడారు? అసలు వాలంటీర్లకి జీవాలే లేవు, వాలంటీర్కి జీవనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2000 చేద్దామంటే మీకు 10,000 ఇద్దామంటే అవ్వలేదని చెప్పినప్పుడు మరి వరదలు అప్పుడు పిలిస్తే వాలంటీర్స్ వెళ్ళారా లేరా? వెళ్ళారు కదా. ఆ రోజు మీకు అవసరం అనేసి వాడుకున్నారు కదా. ఇవాళ కూడా సచివాలయాలు 5,000 మేము యూటిలైజ్ చేసుకున్నామని చెప్పేసి వాళ్ళే కంట్రోల్ రూమ్ నుంచి చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇవాళ ఎలా ఏమవుతుందంటే సార్, చేసిందే కదా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొచ్చినటువంటి సిస్టాన్ని, వ్యవస్థని మీరు వాడుకుంటూ మళ్ళీ పైపచ్చిగా ఎలివేషన్స్ అంటారేంటి? మీరిచ్చే ఎలివేషన్స్ కన్నానా చేత తుఫాన్ని ఆపేశాము, దాన్ని కూర్చోబెట్టాము, మోకాళ్ళ మీద కూర్చోబెట్టాము, ఇవి కదా ఎలివేషన్స్ అంటే? ఇవే కదా సార్. మొత్తం ఏదో ఇస్రో శాస్త్రవేత్తలు కూర్చున్నట్టు సిస్టమ్ ముందు కూర్చునిపోయారు. మరి ఆడపోయి జనాల కాడికి వెళ్ళిపోయి ఎవరు పని చేస్తారు సార్? ఏ ఎమ్మెల్యే వెళ్ళాలి సార్? అక్కడికి వెళ్ళిన అధికారులు వెళ్ళారా లేరా? కాదు, అక్కడ కూర్చొని తుఫాన్ని నియంత్రిస్తున్నారు. అలా కూర్చోవడం కూడా మీకు కరెక్ట్ కాదా? తుఫాన్ని నియంత్రించడానికి అలా కూర్చున్నారు. నియంత్రణ ఏం చేస్తారు సార్ వీళ్ళు? నియంత్రించడానికి సిస్టమ్స్ చూసుకుంటున్నారు. అలాగా ఒకటే స్క్రీన్, ఒకటే స్క్రీన్ మీద వచ్చినటువంటి ఒకటే విజువల్స్ ఏం చూస్తారు మీరు అందరూ? మీరు ఏం చేయాలి? వరద బాధితులకి మీరు ఎక్కడైతే పంపించారో అక్కడ ఫుడ్ అందుతుందా లేదా, లేకపోతే లోతట్టు ప్రాంతాలలో జనాలు ఉండిపోయారా, వాళ్ళని ఎలా బయటికి తీసుకొని రావాలా లేదా, లేకపోతే రైతులు ఇబ్బంది పడుతున్న చోటుకి వెళ్ళి ఒక్క భరోసా ఇవ్వాలా లేదా? ఇది కదా మీరు ఆలోచించాలి. ఏం చేస్తున్నారు? ఏదో అసలు శాస్త్రవేత్తలు కూడా అలా కూర్చోరు సార్, అంత ఘోరంగా కూర్చున్నారు. మీరు ఇవాళ మేమేమీ చేయలేదు, సక్సెస్ఫుల్ గా తుఫాన్ ఇచ్చేసామని అంటే మీరే చెప్తున్నారు 5,000 కోట్ల నష్టం జరిగిందని, 8 మంది చనిపోయారని మీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం వచ్చింది. అంటే మీరు సక్సెస్ అయినట్ట కానట్ట? అంటే నేను ఒకటి చెప్తున్నాను సార్, మనం ఎప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విపత్తు వచ్చింది, ఆ విపత్తు వల్ల మీరేది చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని ఆడ మనం నిందించి మాట్లాడలేదు. ఆయన చెప్పింది అర్థం కాక ఈ పచ్చ మీడియాలు, పచ్చ ఛానల్స్ ఏది పడితే అది మాట్లాడుకుంటున్నారు అని అంటే విఘ్నత లేదనే వదిలేయాలి వీళ్ళకి. మీరిచ్చే ఎలివేషన్స్, మీరిచ్చే మాటలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూడలేదా? నిజంగా ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ఉంటే గుండెల మీద చేసుకొని ప్రతి ఒక్క ప్రజలు అన్ని ఏ ఏరియాలో అయితే వరద వచ్చిందో అందరూ ఆ తుఫాన్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు కదా సార్. ఆ వెహికల్స్ ఉంటే ఇవాళ ఫుడ్ వెళ్ళేది వాళ్ళకి అన్ని విధాలుగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి కూడా భర్తీ చేసే వాళ్ళం కదా. ఇది కదా మనం చెప్తుంది. ఇది మీకు అర్థం కాలేదా? మీకు అవసరం కోసం వాడుకుంటారు వాలంటీర్లని, మళ్ళీ వద్దని తీసేసి పక్కన పెడతారు. అవసరమైతే సచివాలయాలు వాడతారు, మళ్ళీ వద్దని తీసేస్తారు. అవసరమైతే రైతు భరోసా కేంద్రాలు వాడుకుంటారు, మళ్ళీ వద్దని తీసేస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి సిస్టమ్ ని మీరు మాట్లాడి ఇక్కడ ఈ విజువల్ చూశాను, ఏం తమ్ముళ్ళు పైన నుంచి చూస్తే సరిపోతుందా అని అన్నారు కదా. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు సార్? ఏం చేస్తున్నారు సార్? అంటే మనం నీతులు చెప్తాం కానీ పాటించాం. తిరిగి క్వశ్చన్ వేస్తే మీకు బాధ, తిరిగి మాట్లాడితే మీకు ఇబ్బంది. మీ ఐటీడీపీకి సంబంధించినటువంటి మేధావులందరితో మమ్మల్ని అందరినీ టార్గెట్ చేసి మా మీద కేసులు పెడతారు, మమ్మల్ని బూతులు తిడతారు, మమ్మల్ని నానా మాటలు మాట్లాడతారు. అంటే అధికార ప్రతినిధులుగా కూడా మాట్లాడే హక్కు, స్వేచ్ఛ మాకు లేదా సార్? మేడం, అధికార ప్రతినిధులు కాదు, ఎలా పనిచేస్తున్నారు? మేము కూడా అంతే కదా పనిచేస్తున్నాము. మొన్న ఒక వీడియో ఏది నేను టాపిక్ని ఇంట్రడక్షన్లో చెప్తాను కదా, ఆ వీడియోకి 150 కామెంట్స్ బూతులే. అందరూ వాళ్ళే సార్. వాళ్ళకున్న మామూలు బూతులు కావు మేడం. ఒక టీంని ఏర్పాటు చేశారు, మీకు అర్థం కావట్లేదు. ఒక టీంని ఏర్పాటు చేసి ట్రోలింగ్ చేయటానికి, బూతులు తిట్టడానికి, మోరల్గా దెబ్బతీయటానికి, వెనకడుగు వేయటానికి, అంటే మనల్ని భయపెడితే వెనకడుగు వేస్తారని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఒక జర్నలిస్ట్గా నేను మాట్లాడినా, పార్టీ తరపున మీరు మాట్లాడినా, ఒక టీంని ఏర్పాటు చేశారు. ఆ టీము బూతులతో రెచ్చిపోతుంది. ఖచ్చితంగా అదే చేస్తుంది. 150 కామెంట్స్. ఇవాళ ఒక మహానుభావుడు మెసేజ్ పెట్టారు, వచ్చి మరి పీక కోసేస్తారని పెడుతున్నాడు సార్. ఏం చెప్పాలి సార్ మేము?
ఆడపిల్లలమయ్యండి మహిళలమయ్యండి మేము ఇంతలా బాధపడుతున్నాం. తీరా ఆ పిల్లోడు ప్రొఫైల్ అన్ని చెక్ చేస్తే లోకేష్ బాబు తోటి ఎంచక్క ఫోటోలు దిగి పెట్టుకుంటున్నాడు. ఏంది సార్ మాకు ఈ పరిస్థితి? అంటే ప్రశ్నించొద్దా? ఆర్టికల్ 19 ప్రకారం మాకు స్వేచ్ఛ లేదా? అంటే మహిళల జోలికి వస్తే బూడిద చేసేస్తానన్నారు చంద్రబాబు. చంద్రబాబు ఏదో చెప్పారు, మహిళల జోలికి వస్తే బూడిద చేస్తాను ఒక్కొక్కరిని. అదే ఆఖరి రోజు బూడిదా మా పీకలు కోసేస్తామని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తుంటే ఇంకా ఎక్కడ సార్ మాకు స్వేచ్ఛ? మేము మహిళలం కాదా? మాకు హక్కు లేదా? ఇవాళ మాట్లాడుతున్న టాపిక్ ఏంటి? సబ్జెక్ట్ మాట్లాడుతుంటే ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారి మీద, ఆయన మీద కేసు పెట్టలేదా? 27 మంది మీద కేసులు పెట్టారు. ఎందుకు పెడుతున్నారు సార్? ఈ లెక్కన కేసులు పెట్టాలి అని అంటే మీ పచ్చ ఛానల్స్ అన్నిటి మీద ఎన్ని అయితే సెక్షన్స్ ఉన్నాయో అన్ని సెక్షన్స్ ఇవాళ పెట్టాలి కదా. మీరు పెట్టుకున్నటువంటి 500 డమ్మీ ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మీద మేము కేసులు పెట్టాలి కదా. మీరు మాట్లాడుతున్నటువంటి బూత్ కామెంట్లు అంటే మేము మహిళలం కదా? మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? మాకు విలువలు లేవా సార్? సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడితేనే మా గొంతులు నరికేస్తాము, మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. అరే జగన్మోహన్ రెడ్డి గారినే భయపెట్టాలని చూశారు. ఆయన నిన్న చెప్పిన విషయాన్ని వక్రీకరించి రాసి ఆయన వింత వ్యాఖ్యలంట, సొంత మీడియా ఆయన పరువు తీసేస్తారు. అంటే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజం చెప్పకూడదు, చేసిన మేలు చెప్పకూడదు, ఎవ్వరు మాట్లాడకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు అడగకూడదు. మీ పచ్చ ఛానల్స్ లో వచ్చినటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వెంకటరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ నాయకులంతా చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ని ఆపేయగలరని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఒప్పుకునేంత వరకు ఇలాగే ట్రోల్ చేస్తారు, ఇలాగే వెంటబడి వేధిస్తారు. ఒప్పుకోవాలి తుఫాన్ ఆపి. అసలు ఇంకా హైలైట్ ఏంటిది? అమెరికా కూడా రాదంట, చేత కాదంట, ఈయన చేత అవుతుందంట. అది కూడా మేము ఒప్పుకోవాలా? రైట్. బాలా గారు ప్లీజ్, మీ పాయింట్ ఏంటి? సార్, 2 పాయింట్స్ అండి ఇక్కడ. ఇప్పుడు ఏదైతే ఏపీ అవే 2.0 అనే సిస్టమ్ ని తీసుకొచ్చామని అంటున్నారు కదా, హాస్యాస్పదం అంటే శాటిలైట్ మీద ఎవరైనా డిపెండ్ అవ్వాలి. వీళ్ళు కూడా ఒక శాటిలైట్ నుంచి ఎంఓయూ చేసుకున్నారు. ఐఎండి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా శాటిలైట్ నుంచి డేటా తీసుకుంటది. ఎవరైనా శాటిలైట్ నుంచే తీసుకోవాలి. ఇది అర్థం కాని విషయం ఏంటంటే, శాటిలైట్స్ మన ఆంధ్రప్రదేశ్ కు ఒకలాగా డేటా, లేకపోతే ఐఎండి డిపార్ట్మెంట్ ఒక డేటా ఏమైనా ఇస్తుందా? ఎందుకంటే టెక్నాలజీ తెలిసిన వ్యక్తిగా నేను అడుగుతున్నా. మీకు టెక్నాలజీ గురించి అవగాహన ఉంటే, సబ్జెక్టు ఉంటే మేబీ చూడండి, కరెక్షన్ చేసుకోండి. ఒకవేళ అమరావతి నుంచి సెపరేట్ శాటిలైట్ ఏమైనా ఎగరేసారా నాకు తెలియదు. మరి మీరు అదేమన్నా మిస్ అయ్యారా? ఆ శాటిలైట్ ప్రకారమే వీళ్ళు ఫాలో అయ్యారా మిగతా శాటిలైట్స్ కాకుండా? అది చెక్ చేసుకోండి మీరు. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు దాకా సపరేట్ గా శాటిలైట్లు తయారు చేసే ఇండస్ట్రీ లేదు, శాటిలైట్ తయారు చేసే డిపార్ట్మెంట్ లేదు, శాటిలైట్ తయారు చేసే ఒక సిస్టమ్ లేదండి. ఇండియాకి సంబంధించిన శాటిలైట్లు ఎక్కడి నుంచి ఎగరేస్తారు అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీహరికోట నుంచి ఎగరేస్తారన్న విషయం తెలుసు. అక్కడ మాత్రమే శాటిలైట్స్ ఉన్నాయి, అక్కడి నుంచి వెళ్తాయి శాటిలైట్లు తయారయ్యి. కానీ ఆంధ్రప్రదేశ్ కి సపరేట్ గా ఎక్కడైనా కనిపెట్టారేమో నాకైతే తెలియదు. ఇప్పుడు దాకా ఎన్ని శాటిలైట్ సపరేట్ గా శాటిలైట్ నుంచి వీళ్ళకి డేటా ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. నేను ఇండియన్ గవర్నమెంట్ కి ఏమైనా లెటర్ రాసి నేను కూడా కనుక్కుంటాను సార్, ఆర్టీఏ పెట్టి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కొత్తగా సపరేట్ గా శాటిలైట్ కనిపెట్టి అది పైన ఆంధ్రప్రదేశ్ పంపించిందా, దాని యొక్క డేటా వస్తుంది అంటున్నారు. మరి వాళ్ళు సపరేట్ గా ఐఎండి డిపార్ట్మెంట్ కంటే వేగంగా వాళ్ళకి రియల్ టైం డేటాలో ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఎలా వస్తుంది? ప్రజలకు కూడా అవేర్నెస్ కల్పించండి, మేము కూడా తెలుసుకుంటామని చెప్పి ఒక లెటర్ రాస్తాను సార్ నేను కూడా. వీలైతే రీసెర్చ్ విషయము. మేడం ఒక సజెషన్ మేడం, ఈ పార్టీలో చాలా మంది ఇప్పుడు మీరు సఫర్ అవుతున్నారు అంటున్నారు కదా, కామన్ మ్యాన్ కూడా సఫర్ అవుతున్నారు. అందరూ కూడా, ప్రతి ఒక్క సిటిజన్ కూడా తప్పుడు కంప్లైంట్ పెట్టినా, తప్పుడు కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నా అధికారుల మీద మీరు ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చారా? డిస్ట్రిక్ట్ పోలీస్ అథారిటీ ఒకటి ఉంది, స్టేట్ పోలీస్ అథారిటీ ఒకటి ఉంది, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారా? ప్రైమా ఫేసీ లేకుండా ఆంధ్రప్రదేశ్ లో నేను ఛాలెంజ్ చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ కి, మీ డిపార్ట్మెంట్ లో చాలా వరకు 2 స్టార్స్ నుంచి 3 స్టార్స్ నుంచి 3 స్టార్స్ బ్లాక్ రిబ్బన్స్ దగ్గర నుంచి ఎవరికి ప్రాపర్ ట్రైనింగ్ లేదు. కనీసం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి, నాలెడ్జ్ ఇవ్వండి. వాళ్ళకు ట్రైనింగ్ లేక, నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎఫ్ఐఆర్ కట్టి సివిలియన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తున్నప్పుడు పోలీస్ వాళ్ళే, లాని ఇంప్లిమెంట్ చేయాల్సిన పోలీస్ వాళ్ళే ఈ రోజు లాని తుంగలో తొక్కేసి వాళ్ళకి నచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ కడుతుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? ఇక నాకు అర్థం కదా. ఇంకా వాళ్ళు ఎఫ్ఐఆర్ కడుతున్నారు. సోషల్ మీడియా వాళ్ళందరి మీద 111 సెక్షన్లు పెడుతున్నారు సార్. 111 సెక్షన్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది సార్? ఎంత ఘోరం సార్ అసలు.
కట్టిన అధికారుల మీద మీరు పోలీస్ కంప్లైంట్ అథారిటీకి కంప్లైంట్ ఇచ్చినారా? రూల్ ఆఫ్ లా పాటించలేదు, లలిత కుమారి జడ్జిమెంట్ ని పాటించలేదు అండ్ 14 days మ్యాండేటరీ పీరియడ్ ని 173 బిఎన్ఎస్ ప్రకారం అవ్వలేదు అని చెప్పేసి కంప్లైంట్ ఎవరైనా ఇచ్చారా మీరు? Yes, yes, sir. రైట్ ప్లీజ్ రైట్ ఎస్ వెంకటరెడ్డి గారు ఒక నిమిషం సార్, ఒక నిమిషం ప్లీజ్. నాకు ఆ డేట్ గుర్తు రావట్లేదు కానీ మొన్న ఈ మధ్య పేపర్లో ఉపగ్రహాలు కొంటున్నాడు చంద్రబాబు నాయుడు అని వేశారు. ఉపగ్రహాలు ఉపగ్రహాలను కొనమని చెప్పాడని. అయ్యే ఉపగ్రహాలు శాటిలైట్ నవ్వద్దు సార్ మీరు. కాదు సార్, నేనేమన్నా తుఫాన్ ఆపమని చెప్పాను చెబుతున్నా ఏంటి? కాదు ఉపగ్రహాలు అదే ఎదుగుతున్నా రావట్లేదు. రేపు మన నెక్స్ట్ డిబేట్ లో చూపిద్దాం. పెద్దగా ఉపగ్రహాలు తీసుకోమన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే సపరేట్ ఉపగ్రహం ద్వారా ఈ తుఫాన్ ని ఆపేసాడు. పంపిస్తారు సపరేట్ ఉపగ్రహాలు. ఎక్కడి నుంచి పంపిస్తాడు నాకేం తెలుసు అండి, అంత టెక్నాలజీ లేదు నా దగ్గర. చంద్రబాబు నాయుడు గారు అడగాలి. చంద్రబాబు నాయుడు గారు నాసా చేయలేని పని, ఇస్రో చేయలేని పని, భారత వాతావరణ శాఖ చేయలేని పని నారాసేన చేసింది. ఇక్కడ కూర్చొని కంప్యూటర్ లో టిక్ 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 అదే ఏముండదు, ఏం కొడుతున్నారంటే కొడుతున్నారు అంతే, అయిపోయింది. అందుకని ఇట్ట కొట్టంగానే 15 లక్షల పంట నష్టం, ఇట్ట కొట్టంగానే 5 మంది చచ్చిపోయారు. ఆ కొట్టేది సరిగ్గా కొడితే ప్రాణాలన్నీ నిలుస్తాయి కదా కొట్టేది. తెలంగాణ ప్రజలు కూడా ఎంత హాయిగా నవ్వుకుంటున్నారంటే వీళ్ళ ఎలివేషన్స్ చూసి. తెలంగాణ ప్రజలు పెడుతున్నటువంటి పోస్టులు ఎట్లున్నాయి తెలుసా? మోందా తుఫాన్ను చంద్రబాబు నాయుడు తన చేతులతో పట్టుకుని విసిరేయడంతో ఏపీ నుండి తెలంగాణలో పడిందట. అదేదో జీవులు లేని వేరే గ్రహం మీదకి విసిరేస్తే బాగుండేది కదా. ఇదొకటి పేలుతోంది. ఇంకొకటి అసలు ఈ తుఫాన్ను చూసి వణికిపోతోంది ఎవరో తెలుసా? కేంద్రం. ఎందుకంటే ఎంత లెక్క పంపిస్తారో ఏమో అని భయపడుతోందంట చంద్రబాబు నాయుడు గారు పంపించే స్లిప్. ఇప్పుడు ప్రాథమికంగా మేడం మళ్ళీ అసలైంది పెరుగుతుంది కదా, ఇంకా అక్కడే అవుతుంది ఏంటి? వెంకటేశ్వర గారు వీళ్ళు ఎంత లెక్క పంపించినా వాళ్ళు లెక్క ఎవరు అనేది వాస్తవం. ఎందుకంటే హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు 100 కోట్లు ఇచ్చారు. ఆ 100 కోట్లకు ఇప్పుడు వరకు లెక్క చెప్పలా లేదా? 100 కోట్లకి 5 ఏళ్ళలో లెక్క చెప్పలేదు. 100 కోట్లకి లెక్క చెబితే 1000 కోట్లు ఇస్తా ఉన్నారు. ఆ 100 కోట్లు మింగేశారు కాబట్టి లెక్క చెప్పాల. సో దీని ఆయన తుఫాన్లు ఎట్లా ఆపుతారు అనేది ఒకటి. గౌతమ్ రావు గారిని బాగా పెడతారు సార్. ఒకసారి 2001లో కూడా ఇట్లానే హైదరాబాద్ లో భారీ వర్షాలు వచ్చినాయండి సార్. వర్షాలు వస్తే ఈశ్వర్ గారు వరదల వల్ల ట్యాంక్ బండి గండిపడింది, కింద ఉన్న కాలనీని మునిగిపోతాయన్న వార్తలు జనాలకు నిద్ర లేకుండా చేశాయి. అసెంబ్లీలో అధికార తెలుగుదేశం పార్టీని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇస్తూ, అధ్యక్ష నేను రాత్రంతా నిద్ర లేకుండా ట్యాంక్ బండి దగ్గరే ఉండి గండిని పూడ్పించి వస్తే ఈ ప్రతిపక్షాలు వాళ్ళు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో చూడండి అని వాపోయాడంట. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మైసూరారెడ్డి గారు లేచి, అధ్యక్ష ఈయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈయన కింద ఒక మంత్రి ఉంటాడు, ఆ మంత్రి కింద ఒక చీఫ్ ఇంజనీర్ ఉంటాడు, ఆ చీఫ్ ఇంజనీర్ కింద ఒక ఎస్ఈ ఉంటాడు, ఈఈ ఉంటాడు, డిఈ ఉంటాడు, ఏఈ ఉంటాడు. ఎంత సిబ్బంది ఉన్నా ఒక ఈ స్థాయి ఇంజనీర్ వెళ్ళి ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి చూసేదానికి ముఖ్యమంత్రి వెళ్ళాడంటే ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా లేదా? ఇప్పుడు ఈయన ఇచ్చే ఎలివేషన్లు కూడా అట్లానే ఉన్నాయి. నాకు ఒక డౌట్ ఉంది సార్ మీ పైన. మీరు చంద్రబాబు నాయుడు గారు ఫాలోవర్ ఏమో డౌట్గా ఉంది. ఎందుకంటే మీరు చెప్పింది కనిపిస్తుంది, రాష్ట్ర అవసరాలకు సొంతంగా ఉపగ్రహం కనబడి లేదు సార్. నేను రాష్ట్ర అవసరాల సొంతంగా ఉపగ్రహం చదివి వినిపిస్తా. ఈనాడు అమరావతి భవిష్యత్తులో రాష్ట్ర అవసరాల కోసం సొంతంగా ఒక ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అవసరమైతే రాష్ట్రంలోని 3 ప్రాంతాలకు 3 ఉపగ్రహాలను కూడా ఏర్పాటు చేయవచ్చన్నారు. ఉపగ్రహాలకు అనుబంధంగా డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, ఐఓటీ పరికరాలు కూడా అమర్చాలని చెప్పారు. నేను ఒకటే అయితే 3 ప్రాంతాలకు 3 సమానం. 3 ఉపగ్రహాలు 3 ప్రాంతాలకి. ఇప్పుడు అవే ఏమో ఇప్పుడు సమాచారం అందించిందని నాకు డౌట్ ఉంది. అది కొనేసి ఉంటాడు సార్, అమరావతిలో కరకట్ట కొంపలో పెట్టుంటాడు, వాటిని అక్కడి నుంచి ఆపరేట్ అవుతుందేమో. ఎందుకులేండి పాప, మా భాష ఎందుకు మీకు ఎందుకు? వాళ్ళ భాష కదా అది. అంటే అర్థం కాదు సార్ వాళ్ళకి. కరకట్టలో చంద్రబాబు నాయుడు గారి నివాసం అంటే నివాసం ఇదేం పదం కాదు. దిగజారి మాట్లాడతారు మీ పార్టీకి. వాళ్ళకి ఒక 2 భాషలు సార్, ఒకటి ప్యాలెస్, 2 కొంప. సో వాళ్ళకి ప్యాలెస్లు కాదు కదా, మరి ఇంకే ఉంటాయి. అందుకని అట్టానే సమాధానం.